ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉన్న ప్రసిద్ధ చారిత్రక దేవాలయమైన 1000 పిల్లర్ టెంపుల్ ను సందర్శిస్తున్నాము. కాకతీయుల శిల్పకళ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం చరిత్ర, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు అద్భుతమైన నిదర్శనం అని చెప్పవచ్చు. ముందుగా ఈ గుడి ఎంట్రీ బోర్డు చూస్తుంటేనే ఇది ఎంత చారిత్రకమైన ప్రదేశమో అర్థమవుతుంది. దాదాపు 900 సంవత్సరాల క్రితం కాకతీయుల రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం నేటికి తన వైభవాన్ని అలాగే నిలుపుకుంది. ఇప్పుడు మీరు గుడి ముందు భాగాన్ని చూస్తున్నారు. రాతితో నిర్మించిన ఈ ఆలయం చూడగానే అప్పటి శిల్పుల పనితనం ఎంత గొప్పగా ఉండేదో తెలుస్తుంది. అప్పట్లో ఇప్పటిలో యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా కూడా ఇలాంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని 1000 స్తంభాల గుడి అని పిలుస్తుంటారు. ఇక్కడ కనిపించే శిల్పాలు, స్తంభాలు మరియు రాతి నిర్మాణాలు కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరుగుతూ వివిధ వైపుల నుంచి చూస్తున్నాం. ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు ఏ దిక్కున చూసినా కూడా, ఏ వైపు నుంచి చూసినా కూడా గుడి అందంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతి రాతిలోనూ శిల్పుల కష్టం, నైపుణ్యం కనిపిస్తాయి. కాకతీయ రాజు రుద్రదేవుడి కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం త్రికూటాలయంగా ప్రసిద్ధి చెందింది. అంటే శివుడు, విష్ణువు మరియు సూర్యదేవునికి అంకితమైన ఈ ఆలయం సముదాయంగా చరిత్రలో గుర్తింపు పొందింది. ఆలయం లోపల చిత్రీకరణకు అనుమతి లేకపోవడంతో మేము అక్కడ వీడియో తీయలేదు. ఆలయ నియమాలను గౌరవిస్తూ దర్శనం చేసుకుని బయట భాగాలను మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ప్రసిద్ధ నంది విగ్రహం. ఈ నంది ఎంతో అద్భుతంగా రాతితో చెక్కారు. దగ్గరగా చూస్తే ప్రతి చిన్న భాగంలో కూడా శిల్పుల ప్రతిభ కనిపిస్తుంది. నంది అంటే పరమశివుని వాహనం. అందుకే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నందిని దర్శించుకుంటారు. ఇప్పుడు మనం ఆలయ సమీపంలో ఉన్న కోనేరు దగ్గరికి వచ్చాం. ఈ కోనేరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీటిలో కనిపించే తాబేలు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. చిన్న పిల్లలైతే ఈ తాబేలను చూసి చాలా ఆనందపడుతుంటారు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక వాతావరణం అన్ని ఒకే చోట కనిపించడం ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం హనుమాన్ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చాం. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు కోరుకుంటారు. అలాగే ఇక్కడే ఉన్న శివలింగాన్ని కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. చాలా మంది కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు కూడా సమర్పిస్తుంటారు. మొత్తానికి 1000 స్తంభాల గుడి అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది మన చరిత్రకు, మానవ సంస్కృతికి, కాకతీయుల కళా వైభవానికి ఒక గొప్ప గుర్తుగా నిలిచింది.
వరంగల్ లేదా హన్మకొండ వైపు ఎప్పుడైనా వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.